కేరళ ఎక్స్ప్రెస్ లో 50 ఏళ్ల పోరంబోకు ఒక అమ్మాయిని ట్రైన్ నుంచి గంటేశాడు. ఇప్పుడు అమ్మాయి ఐసీలో ఉంది. విషయం ఏంటంటే ఈ పోరంబోకు మందు తాగి సేడు కలుస్తా ఉన్నాడు. దానికి అడ్డుపడినందుకు ఇద్దరు అమ్మాయిని ట్రైన్ నుంచి గంటేశాడు. ఒక అమ్మాయి తప్పించుకుంది, ఒక అమ్మాయి ట్రైన్ నుంచి కింద పడిపోయింది. రైల్వే సిబ్బంది వారు అమ్మాయిని కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తొక్క తీసేయాలి పోరంబోకు నా కొడుక్కి. ఈడుకున్న అహంకారానికి బొక్కలు వేసి మక్కిలు ఎరగొట్టాలి. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటా ఉన్నాడు. ప్రస్తుతం అరెస్ట్ చేసి లోపలేశారు. యూపీలో ట్రాఫిక్ పోలీసులు చిత్తకొట్టి యూనిఫామ్ చించేశారు. కారణం రాంగ్ రూట్ లో ఎత్తున కారు ఆపాడని. ఇంతలో పోలీస్ టీం రావడంతో కారు లాక్ చేసి పారిపోయారు. అందులో 4 ఏళ్ల పాప ఇరుక్కుపోయింది. పోలీసులు చూడకపోతే పాప చచ్చిపోయేది. కారు అద్దాలు పగలగొట్టి ఆ పాపను సురక్షితంగా కాపాడారు. మరి ఆ పాపను కిడ్నాప్ చేశారా మరి ఎవరిది అనేది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి ఆ పోరంబోకులు విధుతా ఉన్నారు. మరి చూడాలి, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఢిల్లీలో కుర్రాన్ని నడి రోడ్డు మీద తుపాకీలతో కాల్చి చంపారు. 17 సార్లు కాల్చారు. విషయం ఏంటంటే ఇతను రౌడీ గ్యాంగ్ లో పనిచేస్తుంటాడు. ఇతని మీద 17 కేసులు ఉన్నాయి. అతని పాత శత్రువులే 17 సార్లు కాల్చి చంపారు. ఈ సంఘటన ఎంతో భయాందోళన గురి చేసింది. అసలు ఇంకో విషయం, ఢిల్లీ మన ఇండియా క్యాపిటల్. అసలు సెక్యూరిటీ బలగాలు ఏమయ్యాయి? అదే సీఎం కు పీఎం కి అయితే సెక్యూరిటీ ఇవ్వడంలో సఫలం అవుతారు. అదే సామాన్యుల ప్రజలకు ఇవ్వడంలో విఫలం అవుతా ఉంది. లిటరల్లీ షేమ్ ఆన్ అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఇలాగే కొనసాగితే ఇంకా నడి వీధిలో కాల్చుకుని చేస్తారు. Sorry, it's DJ.